హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి అందరూ సన్నద్ధమవుతున్నారు. అయితే మెయిన్స్ పేపర్ ఎలా ఉండబోతుంది, ఇందులోని మనకి ముఖ్యంగా వచ్చే టాపిక్స్ ఏంటి, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు వివేక్ గారు, ఫార్మర్ మెంబర్ ఆఫ్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. సార్, మరికొద్ది రోజుల్లో మెయిన్స్ రాబోతున్నారు తెలంగాణ పీపుల్. ఈ మెయిన్స్కి సంబంధించి పేపర్ ఎలా ఉండబోతుంది? ఇది కొంతవరకు స్పెక్యులేటివ్గానే మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఏ సర్వీస్ కమిషన్ అయినా కూడా సిలబసే ఇస్తుంది, కానీ పేపర్ ఇలా ఉండబోతుందని ఏ సర్వీస్ కమిషన్ చెప్పదు. మీరు యూపీఎస్సీ తీసుకున్నా, ఏ సర్వీస్ కమిషన్ తీసుకున్నా అభ్యర్థులకి కేవలం సిలబస్ ఇస్తుంది. సో క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారు, ఏ రకంగా ఉంటాయి, వర్డ్ లిమిట్ ఉంటుందా, ఎస్ఏ టైపా, ఫ్రీ ఫ్లోనా ఏమిటి అనేది అది కేవలము వాళ్ళ ఎంటైర్లీ వాళ్ళ ప్రెరోగేటివ్ అండ్ వాళ్ళ డిస్క్రిప్షన్. కానీ ఒక క్లూ మనం ఏం చూడొచ్చు అంటే, ఇప్పుడు నోటిఫికేషన్ అయితే మాత్రం దీన్ని కేవలం 2 స్టేజ్ ప్రాసెస్గానే నోటిఫికేషన్లో మనకు కనిపిస్తుంది. అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుందా లేదా అనేది నోటిఫికేషన్లో మాత్రం ఎక్కడ ప్రస్తావన లేదు. అంటే మనం వీ కెన్ ఫెయిర్లీ అజ్యూమ్ దట్ మెయిన్ ఈజ్ ది డిసైడర్ అనేది మనకి ఇక్కడ ఒక నిర్ధారణకి రావచ్చు, అంటే ఇవాళ ఉన్న పరిస్థితుల ప్రకారంగా. అయితే తర్వాత మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉండదు, ఎందుకంటే నోటిఫికేషన్లో లేదు కాబట్టి దాన్ని తర్వాత ఇంట్రడ్యూస్ చేసే అవకాశం సాధారణంగా ఉండదు. కాబట్టి మెయిన్ ఈజ్ ది డిసైడర్ అని మనం ఒక అంచనా. సార్, ఈసారి ప్రిలిమినరీ నుంచి మనకి మెయిన్స్కి వచ్చే క్యాండిడేట్స్ ఏ రేషియోలో వచ్చారు సార్? అది చెప్పలేము మనకు, అంటే నెంబర్ ఆఫ్ పోస్టులను బట్టి వడపోతూ ఉంటుంది. ఇప్పుడు సుమారుగా 1000 పైన ఏదో పోస్టులు ఉన్నాయని అంటున్నారు, కాబట్టి వడపోతే చాలా భయంకరంగానే ఉంటుంది. ఎందుకంటే ప్రిలిమ్స్ చూసినట్టయితే 4 లక్షల పైన అప్లై చేశారు. ఫైనల్గా మరి బహుశా 3 లక్షల పైన ఎంతోమంది రాసి ఉంటారు. సో 3 లక్షల నుంచి 1000 పోస్టులకి తీసుకోవాలంటే సాధారణంగా ఎలా ఉంటుందంటే, ఇంటర్వ్యూకి 1:2 తీసుకుంటారు, లేకపోతే ఒక్కొక్కసారి రేషియో కూడా మార్చి 1:3 అయినా తీసుకోవచ్చు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం చూసినట్టయితే అసలు మెయిన్స్ పేపర్ ఎలా ఉండబోతుంది అనేది మనం ఒక ఊహాజనితంగా కాస్త మాట్లాడుకోవచ్చు. నేను అనుకోవడం ఏంటంటే, సాధారణంగా ఒక డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ పేపర్లో ఏమిటంటే మనకి బాగా దే ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ అంబిగ్యూటీ ఉంటుంది. అంటే అంత ఖచ్చితంగా మనం మార్కులు వేయలేము. అవును. ఇప్పుడు మ్యాథమెటిక్స్లో 2+2 ఈజ్ ఆల్వేస్ 4. మీరు 2+2కి =4 అని వేస్తే మీకు ఖచ్చితంగా మార్కులు పడాల్సిందే. కానీ డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో మీరు ఎంత బ్రహ్మాండంగా రాసినా కూడా 100కి 100 ఎవరు ఇవ్వరు. అంటే సాటిస్ఫాక్షన్ అనేది దిద్దేవాడి చేతిలో ఉంటుంది. అంటే అది కేవలము అంటే ఇండివిజువల్ సాటిస్ఫాక్షన్ అనడానికి వీల్లేదు. అంటే లేదు పేపర్ చూస్తే నీ హ్యాండ్ రైటింగ్ బ్రహ్మాండంగా ఉంది కాబట్టి నేను మార్కులు వేస్తాను అనడానికి లేదు. కంటెంట్, అదే ఆ కంటెంట్ అనేది దిద్దేవాడి చేతిలో ఉంటుంది. దిద్దేవాడు నీ కంటెంట్కి ఎంత ఇంప్రెస్ అయ్యాడు అనేది. అయితే అక్కడ కూడా ఎట్లా ఉంటుందంటే, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవాల్యుయేషన్ చాలా వరకు పేపర్ దిద్దే వాళ్ళకి కూడా బ్రాడ్గా ఫలానా క్వశ్చన్కి ఫలానా కంటెంట్కి ఈ రకమైన మార్కులు వేయొచ్చు అని గైడ్లైన్స్ ఇస్తారు. ఓకే. అంతేకాని వాళ్ళ ప్యూర్లీ వాళ్ళ ఇండివిజువల్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి వదిలేయారు దాన్ని. ఓకే. సపోజ్ ఒక ప్రశ్న ఇచ్చాను అనుకోండి, మనం గాంధీస్ రోల్ ఇన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ అని అన్నాను అనుకోండి. ఆ క్వశ్చన్ యొక్క స్కోప్ ఏమిటి, ఆ క్వశ్చన్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ ఎగ్జామినర్ అభ్యర్థి నుంచి ఏం ఆశిస్తున్నాడు, అంటే తనకు తెలిసిందంతా రాస్తున్నాడా, లేకపోతే క్వశ్చన్ని సరిగ్గా అర్థం చేసుకొని క్వశ్చన్కి సంబంధించినంత వరకే సమాచారం ఇస్తున్నాడా లేదా అనేది సాధారణంగా పేపర్ ఇవాల్యుయేషన్ చేసే వాళ్ళకి ఒక గైడ్లైన్స్ ఇస్తారు. సో నేను అనుకోవడం ఏంటంటే, టువర్డ్స్ మోర్ ప్రెసిషన్ ఇన్ ఇవాల్యుయేషన్, నేను అనుకోవడము ప్రతి ప్రశ్నకి జవాబు కూడా చాలా వరకు
వర్డ్ లిమిట్ పెడతారేమో ఈసారి అని అనిపిస్తుంది నాకు. ఓకే, వర్డ్ లిమిట్. వర్డ్ లిమిట్ పెడతారు. ఓకే. అంటే సాధారణంగా గతంలో మనకి ఒక ఓల్డ్ స్టైల్లో ఎట్లా ఉండేదంటే ఒక మామూలుగా క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు. కొందరు 10 పేజీలు రాసేవాళ్ళు, కొందరు 5 పేజీలు రాసేవాళ్ళు, కొందరు 2 పేజీలు రాసేవాళ్ళు. సో దానికి ఒక లిమిట్ అంటూ కానీ ఒక బౌండరీస్ అంటూ కానీ ఉండేవి కావు. ఇవాల్యుయేషన్స్ కూడా అలాగే ఉండేవి. అవి ఏ ఎగ్జామినర్స్కి ఎలా వెళ్ళేవి వాళ్ళ అంచనాల ప్రకారంగా. బట్ ఇప్పుడు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా చాలా వరకు చాలా సైంటిఫిక్గా వెళ్తున్నారు. అంటే కరెక్ట్గా క్వశ్చన్ ఏమిటి, క్వశ్చన్కి సంబంధించినంత వరకు మాత్రమే కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తర్వాత ఇంకా చెప్పాలంటే సూటిగా జవాబు రాయడం. సూటిగా జవాబు రాయడం. ఎందుకు సూటిగా జవాబు రాయడం అంటే మరి నేను వర్డ్ లిమిట్ ఇచ్చాను కదా. నేను వర్డ్ లిమిట్ ఇచ్చినప్పుడు మీరు కవితలు రాయడానికి ఎక్కడ అవకాశం లేదు. కాబట్టి నేను అడిగింది ఏంటి, మీరు అడిగిన దానికి ఠకీమని సమాధానం సూటిగా చెప్పాలి. ఓకే. సో కాబట్టి మీరు సివిల్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ మీరు తీసుకున్నట్టయితే ఆన్సర్ షీటులోనే మన క్వశ్చన్ పేపర్తో పాటు ఆన్సర్ అక్కడే ఉంటుంది. ఓకే. అంటే ఒక క్వశ్చన్కి మీకు 300 వర్డ్స్ 350 వర్డ్స్ అని అన్నాడు అనుకోండి, క్వశ్చన్ పేపర్ ప్రింట్ అవుతుంది, బ్లాంక్ స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్లోనే మీరు ఆన్సర్ రాసేయాలి. ఓకే. అంతేగాని మామూలుగా మన యూనివర్సిటీ ఎగ్జామ్స్ లాగా సార్ అడిషనల్ సీట్ అనడానికి లేదు ఇక్కడ యూపీఎస్సీలో. దానివల్ల ఏమవుతుందంటే ఇవాల్యుయేషన్ చాలా ఖచ్చితంగా వస్తుంది. నాలెడ్జ్ ఎంత ఉన్నది, ఎంతవరకు కన్వే చేయగలిగారు, ఇచ్చిన స్పేస్లో నాలెడ్జ్ని ఎంతవరకు అప్లికేబుల్ చేశారు అనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది. అది అంటే సూటిగా, అంటే మనం మామూలుగా అందరి భాషలో చెప్పుకోవాలంటే సూటిగా శుద్ధి లేకుండా చెప్పడం అనమాట. కాబట్టి కవిత్వాలు రాయకుండా, కొటేషన్లు రాయకుండా అడిగిన దానికి సూటిగా జవాబు చెప్పడం. అది కూడా జవాబు ఎలా రాయాలంటే అభ్యర్థులకు నా స్ట్రాంగ్ రికమెండేషన్ ఏంటంటే మీరు ఆ అంశానికి సంబంధించిన ఆన్సర్ రాస్తున్నప్పుడు ఆ అంశంలోకి యూస్ఫుల్ అయిన సర్టన్ కీ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ ఉంటాయి, అవి తప్పనిసరిగా మీరు ఉపయోగించాలి. ఇప్పుడు ఒక గవర్నమెంట్ పాలసీ ఉందనుకోండి, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. దాని ఆబ్జెక్టివ్ ఏంటి? ఆ ఆబ్జెక్టివ్ ప్రభుత్వం ఎప్పుడైతే డిఫైన్ చేసిందో ఆ ఆబ్జెక్టివ్లో ఉన్న ఆ కీవర్డ్ని మీరు పట్టుకోవాలి. ఓకే, అది పట్టుకోకుండా మీరు ఏమిటేమిటో రాశారు అనుకోండి, మీరు ఎంత రాసినా కూడా ఆ కీవర్డ్ కానీ ఆ కీవర్డ్స్ కానీ ఆ కీ ఫ్రేజెస్ కానీ లేకపోతే మీ ఆన్సర్ ఆ స్థాయికి రాదు. మీకు ఎన్నో కొన్ని మార్కులు పడవచ్చు. ఎగ్జామినర్ అనుకుంటాడు వీడికి కొంత అవగాహన ఉంది కానీ సూటిగా కొట్టట్లేదు, అంటే బుల్సై అంటాం కదా, ఆ బుల్సైని కొట్టట్లేదు వీడు, పక్కన అవుటరు మ్యాగ్పై దాని మీద వాడి బాణం పడుతుంది, బుల్సైని కొట్టట్లేదు అనేది అక్కడ అర్థమైపోతుంది. అంటే యువర్ ప్రెసిషన్ ఇన్ ఎక్స్ప్రెషన్. అంటే సూటిగా, అంటే ఒక 2 సెంటెన్స్లు రాయగలిగేదానికి మీరు 10 సెంటెన్స్లు రాశారనుకోండి, యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ అండ్ స్పేస్, వర్డ్ లిమిట్ ఆల్సో. సో కాబట్టి ఇది ఎందుకు ఆ రకంగా ఉండబోతుందో నేను ఎందుకు అనుకుంటున్నానంటే, మీకు మళ్ళీ అభ్యర్థిని మళ్ళీ ఇంకా టెస్ట్ చేయడానికి మీకు ఛాన్స్ లేదు, ఇదే ఫైనల్. కాబట్టి దీంట్లో ఎంత ఖచ్చితత్వం ఉంటే అంత ఖచ్చితంగా, అంటే డిస్క్రిప్షన్కి ఎక్కువ స్కోప్ లేకుండా ఆబ్జెక్టివ్గా మార్కులు వేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అంటే బీ రెడీ ఫర్ బోత్ సైడ్స్. మీరు మీ ఇచ్చే ఆన్సరు సూటిగా సుత్తి లేకుండా ఉండాలి, కొన్నిసార్లు అదే కొంచెం ఎలాబరేట్ చేయమంటూ ఉంటారు. దట్ ఈస్ ద చాయిస్ ఆఫ్ ద ఎగ్జామినర్. కాబట్టి వీ కాంట్ డిసైడింగ్ ఫ్యాక్టర్. అంటే ఒకటి లాంగిష్ క్వశ్చన్స్ ఉంటాయని నేను అనుకోవడం లేదు, ఎందుకంటే దేర్ విల్ బి మోర్ నెంబర్ ఆఫ్ షార్ట్ క్వశ్చన్స్. ఓకే, మేబీ రఫ్లీ 350 to 400 వర్డ్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండొచ్చు. అండ్ జస్ట్ లైక్ యూపీఎస్సీ లాగానే ప్రింటెడ్ ఆన్సర్ షీట్ మీకు, అంటే యూ సింప్లీ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్, యూ కాంట్ గెట్ ది క్వశ్చన్ పేపర్ అవుట్. ఓకే, క్వశ్చన్ పేపర్ ఎప్పుడు బయటకి తీసుకొచ్చే ఛాన్స్ ఇంతకు ముందు ఉందా సార్? అది గతంలో మనం మామూలుగా పరీక్షలు రాసిన రోజుల్లో
క్వశ్చన్ పేపర్ మెయిన్ పేపర్ బయటికి తెచ్చుకునేవాళ్ళం మనం. ఓకే 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 ఎందుకంటే అక్కడ కేవలం క్వశ్చనే ఉండేది. ఓకే మీరు ఆన్సర్స్ అన్నీ కూడా సెపరేట్ ఆన్సర్ షీట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ అండ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ షీట్ ఆర్ టుగెదర్, దే కమ్ లైక్ ఎ బుక్లెట్. ఓకే ఓకే ఓకే. సో ఇవాళ యూపీఎస్సీలో సివిల్స్లో అలాగే ఫాలో అవుతున్నారు. సో కాబట్టి అభ్యర్థులకి నేను చాలా గట్టిగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు చదవడం పైన ఎంత ఎఫర్ట్ అండ్ టైం పెడుతున్నారో మీరు రైటింగ్ ఎబిలిటీస్ని కూడా అంతే సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైటింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. రైటింగ్ కూడా ఎలాగుండాలి అని అంటే, మీరు లిమిటెడ్ వర్డ్స్లో ఆ ప్రశ్నకు సంబంధించినంత వరకు మ్యాక్సిమంగా ఆ క్వశ్చన్ రేజ్ చేసిన డిమాండ్ని మీరు మీట్ అవ్వగలగాలి. సబ్జెక్ట్ మీద కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అలా అంత ఇప్పుడు మీకు నాలెడ్జ్ వాస్ట్ ఉన్నప్పటికీ కూడా ఆ క్వశ్చన్కి ఎంత అవసరమో ఆ మేరకే మీరు సమాచారం ఇవ్వండి. ఆ ఇస్తున్న క్రమంలో కూడా ఆ కీ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ని తప్పకుండా వాడండి. ఓకే, అవి వాడకపోతే మీరు అంటే మీరు ఓవరాల్గా క్వశ్చన్ ఎగ్జామినర్ని సాటిస్ఫై చేయొచ్చు మీ ఆన్సర్ తోటి, కానీ మీకు బహుశా 70 వచ్చే దగ్గర 50 రావచ్చు. ఓకే. సో అందుకని మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి నా స్ట్రాంగ్ రికమెండేషన్ ఏంటంటే, మీరు చదవడానికి ఎంతైతే టైం అండ్ ఎఫర్ట్ పెడుతున్నారో రైటింగ్ ప్రాక్టీస్ బాగా చేయండి. ఓకే. తర్వాత లిమిటెడ్ వర్డ్స్లో క్వశ్చన్స్కి ఆన్సర్ రాయడం ప్రాక్టీస్ చేయండి ఇప్పటి నుంచే. లిమిటెడ్ వర్డ్స్లో ఆన్సర్స్. ఎస్. ఓకే. అంటే మనకి చెప్పదలుచుకుంది మంచిగా కరెక్ట్గా ఆ ఫ్రేజెస్. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను మీకు. సపోజ్ ఇప్పుడు సరోగసి మీద ఒక చట్టం తీసుకొచ్చింది గవర్నమెంట్. ఆ సరోగసి మీద చట్టం తీసుకొస్తున్న క్రమంలో నార్మల్గా పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేచర్స్ కానీ ఒక చట్టం చేస్తున్నప్పుడు దానికి కారణాలు ఎందుకు మేము ఈ చట్టం చేస్తున్నామని చెప్తారు. దట్ ఈస్ కాల్డ్ స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్. ఇప్పుడు చట్టసభలో ఒక బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మంత్రి లేచి ఫస్ట్ చెప్తాడు స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్. అసలు నేను ఎందుకు ఈ చట్టం తీసుకొస్తున్నానని సభ్యులందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సరే, దానిపైన వాదోపవాదాలు జరుగుతాయి, దట్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్. ఇవాళ సమాజంలో ఒక అవసరం ఉంది మనకి. ఆ అవసరాన్ని మేము దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఒక చట్టం తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఆ చట్టం లేదు. ఆ చట్టం ప్రకారంగా అంటే ఇవాళ సమాజంలో కొన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఆ అనర్థాలని అరికట్టడానికో లేకపోతే ఉన్నదాని మీద ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ చేయడానికో ఒక చట్టం తీసుకొస్తున్నాం. సో చట్టం తీసుకొస్తున్నందుకు మీరు ప్రజలకు చెప్పాలి. ఇక్కడ ప్రజాప్రతినిధులే ప్రజలు అనుకోండి మనం, ఎందుకంటే వీఆర్ ఇండైరెక్ట్ డెమోక్రసీ కదా. సో మీరు చట్టసభలో చెప్తారు ఏమిటి, అయ్యా ఈ చట్టం ఎందుకు తీసుకొస్తున్నాను, చైన్ స్నాచింగ్కి అగెన్స్ట్గా యాక్టో, లేకపోతే యాసిడ్ థ్రోయింగ్కి అగెన్స్ట్గా యాక్టో, సరోగసీకి అగెన్స్ట్గా యాక్టో, ఏదో ఇలాంటి చట్టం మీరు తీసుకొస్తున్నారు అనుకోండి. తీసుకొస్తున్న క్రమంలో ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ ఏవైతే ఉంటాయో అది ప్రతి అభ్యర్థి కూడా ఫస్ట్ హీ హాస్ టు లుక్ ఇన్ టు దట్. ఓకే. ఆ క్రూషియల్ వర్డ్స్ని పట్టుకోవాలి మనం. మీకు సరోగసి అని చెప్పాను నేను. సరోగసిలో అసలు ప్రధానమైన కారణం ఏమిటి సరోగసిని చట్టం తీసుకురావడానికి? సరోగసి అంతకుముందు ఏమైందంటే అద్దె గర్భాలు చాలా వరకు కమర్షియలైజ్ అయిపోయినాయి. అవును. రిచ్ పీపుల్ వాళ్ళ ఏదో అందచందాలు కాపాడుకోవడానికి ఇంకెవరో పాపం ఒక యూనో డిసడ్వాంటేజ్డ్ సెక్షన్ నుంచి వాళ్ళని తీసుకోవడము, వాళ్ళని యూనో ఒక కమర్షియల్గా వూమ్ తీసుకోవడము అలాగే చేస్తూ వచ్చారు. సో దాంట్లో నానా రకాల అనర్థాలు కూడా చోటు చేసుకున్నాయి. సో కాబట్టి అది సమాజంలో ఒక చర్చ మొదలైంది. సో దీన్ని ఎలా అరికట్టాలి? ఇప్పటివరకు ఉన్న చట్టాల్లో ఎక్కడ ఆ సమస్యని మనకి అడ్రస్ చేయడం లేదు. సో కాబట్టి ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో చట్టంలో మీరు ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ ఏం చెప్పారు? ఒకవైపు టు కర్బ్ కమర్షియలైజేషన్ ఆఫ్ సరోగసీ, ఇంకోవైపు టు ప్రమోట్ అల్ట్రూయిస్టిక్, అంటే లాభాపేక్ష లేకుండా కేవలం మానవతా దృష్టితో. అంటే ఒక స్టెరైల్ కపుల్ ఉన్నారు, దే వాంట్ చైల్డ్, ఓకే. సో అలాంటి వాళ్ళకి మరి పిల్లలు కావాలని కోరిక ఉంటుంది, మరి వాళ్ళు పొందలేరు సంతానం. కాబట్టి అల్ట్రూయిస్టిక్ మోటివ్తో, అంటే కేవలం అయ్యో నిజంగా మానవతా దృక్పథంతో, ఇది బేసిక్ హ్యూమన్ నీడ్ కదా నాకు సంతతి ఉండాలనేది.
సో అలాంటి వాళ్ళు అందుకని దగ్గరి బంధువులు మాత్రమే ఎలిజిబుల్ అనేది ఒక తీసుకు. సో ఇక్కడ చెప్పొచ్చే పాయింట్ ఏమిటంటే ఏదైనా మీరు స్కీమ్ గురించి కానీ ఒక పాలసీ గురించి కానీ ఒక కొత్త చట్టం గురించి కానీ మీరు జవాబులు రాస్తున్నప్పుడు ఫస్ట్ అసలు ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, లేకపోతే ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆ ఉద్దేశానికి సంబంధించిన ఆ క్రూషియల్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ ఏవైతే ఉంటాయో అవి మీరు తప్పనిసరిగా అవి మీ జవాబుల్లో రావాలి. ఓకే, రాకపోతే మాత్రం మీరు చాలా టైం అంటే ఎక్కువ వర్డ్స్ వేస్ట్ చేస్తారు, అసలు పాయింట్కి రాకుండా ఈ లోపల మీకు కావాల్సిన వర్డ్ లిమిట్ అయిపోతుంది. కాబట్టి మీకు రావాల్సిన మార్కులు రావు, వస్తాయి మార్కులు కానీ రావాల్సిన మార్కులు రావు. సో దానివల్ల ఏమవుతుంది, దిస్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్, ప్లీజ్ రిమెంబర్. మీకు 4 మార్కులు తక్కువ వచ్చినా మీ పైన 40 మంది వచ్చేస్తారు. ఒక్క మార్కు తక్కువ వచ్చినా 100 మంది రెడీగా ఉంటారు సార్. సో అదే అనమాట. సో కాబట్టి మీరు అన్నట్టు మెయిన్స్కి ప్రిపరేషన్ ఎలా ఉండాలి అని అంటే మెయిన్స్కి ప్రిపరేషన్ విస్తృతంగా ఉండాలి. ఎందుకంటే మనకు పేపర్లో సిలబస్ చాలా క్లియర్గా ఉంది, టాపిక్స్ క్లియర్గా ఉన్నాయి. కానీ ఇంకో స్టేజ్ లేదు మీకు పైన. అంటే ఇక్కడ మీరు కాస్త ఎక్కువ తక్కువ మార్కులు వచ్చేసినా కూడా మేకప్ చేసుకుందాంలే ఇంటర్వ్యూలో అనడానికి ఇక్కడ ప్రిలిమ్స్లో అలా ఆలోచించవచ్చు, కానీ మెయిన్స్లో మాత్రం ప్రీమ్ అది నాకౌట్ బేసిస్ కదా, ఆ మార్కులు దీంట్లో మనకి యాడ్ అవ్వవు. ఓహో, ఓకే, అది నాకౌట్ బేసిస్. అంటే మీరు ఐదర్ యు ఆర్ ఇన్ ఆర్ యు ఆర్ అవుట్. ఓకే ఓకే, దే విల్ నాట్ బి క్యారీడ్ ఫార్వర్డ్ ఫర్ ద ఓవరాల్ మెరిట్. ఓకే, కాబట్టి అందుకే అంటున్నాను మెయిన్స్ ఇస్ ది డిసైడర్. ఓకే, వెదర్ యూ గెట్ సెలెక్టెడ్ ఆర్ నాట్, అండ్ ఈవెన్ ఇఫ్ యూ గెట్ సెలెక్టెడ్ వెదర్ యూ గెట్ సెలెక్టెడ్ ఫర్ ద జాబ్ యూ ఆర్ ఆస్పైరింగ్ టు గెట్. ఓకే, అంటే నాకు డిఎస్పీ రావాలని ఒక ఆయన అనుకున్నాడు అనుకుందాం. డిఎస్పీ రావాలంటే మరి ఆ రకమైన పర్ఫార్మెన్స్ ఉండాలి, ఓవరాల్ మెరిట్లో ఆ ప్రతిభను చూపించాలి, అప్పుడు మాత్రమే వస్తుంది. అంటే దానికి మరి అప్రోచ్ ఏమిటి అని అంటే ఇది. ఎందుకు ఇక్కడ ఏమాత్రం కాస్త కింద మీద అయినా కూడా ఏదో ఇంటర్వ్యూ బ్రహ్మాండంగా చేసి నేను మేకప్ చేసుకున్నాను అనడానికి ఇంటర్వ్యూ లేదు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. సో కాబట్టి మెయిన్స్ ఇస్ ది డిసైడర్. ఓకే, సో డిసైడర్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మీరు బాగా రైటింగ్ ప్రాక్టీస్ బాగా చేయండి. Look at the crucial words and phrases, write clearly in simple language, error-free grammar. Okay? అలాగా స్ట్రైట్గా చేస్తే మీకు you will get good marks. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.